బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే పెండింగ్ బకాయిలపై అయితే కొన్ని వివరాలు రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ఏదైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో మరి దానిపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా మరి హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలని ఇంతవరకు కూడా కొన్ని మాత్రమే నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఇక మీదట ఉద్యోగుల ప్రతి ఒక్క సమస్యపై కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలు తెలియజేశారు. ఇక జూలై 2026లో జరిగిన సమావేశం అనంతరం మరో రౌండ్ టేబుల్ చర్చలను అయితే జూలై 21వ తేదీన నిర్ణయించారు. అంటే మరి చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని రోజులే ఉంది. ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఈ యొక్క డిమాండ్లు అయితే ఉంచుతున్నాయి. అవి చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిందే కదా, పెండింగ్ డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా చెల్లించాలి. అదేవిధంగా 12వ పిఆర్సీ మరి చూసినట్లయితే నియామకం చేయాలన్నమాట. ఈ యొక్క పే రివిజన్ కమిషన్ అనేది ఇంతవరకు కూడా సరైన రీతిలో అయితే ఇవ్వలేదు. అయితే ఐఆర్ ప్రకటించాలని కూడా తెలియజేస్తున్నారు. ఇతర పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలను త్వరగా విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా 2653 కోట్లను విడుదల చేయగా, మరో చూసుకున్నట్లయితే కనుక డిఆర్ బకాయిలు విడతతో పాటు ఇతర చెల్లింపులను కూడా చేసింది. అయితే ఇంకా కొన్ని డిఏ బకాయిలు మరియు ఇతర అంశాలు పెండింగ్లోనే ఉండిపోయింది. కాబట్టి ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నాయి. మరి దీని పట్ల ప్రభుత్వం ఎటువంటి ఫోకస్ పెడుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ లైక్ చేయండి.